అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కిచెన్ వీడియోలో పనసపట్టు పలావ్ లేదా పనసపట్టు రైస్ తయారు చేసే విధానం అండి. పనసపట్టుని మనం బజార్లో కొని తెచ్చుకుంటాం కదండి, కొట్టిన దాన్ని తీసుకుని ఒకసారి నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగి ఒకసారి మళ్ళీ మిక్సీలో పట్టి మెత్తగా అయ్యేలా చేసుకోవాలి. లేదు మిక్సీ లేనటువంటి వారు రోట్లో కూడా బండ పెట్టి మనం చిన్న రోట్లో బండ పెట్టి దంచుకున్నట్లయితే దంచి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. పొడిపొల్లాడుతూ అంటే ఒక గ్లాస్ బియ్యం 2 గ్లాసులు నీళ్ళు వేసి అన్నం పొడిపొల్లాడుతూ ఉండేలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మనకి పనసపట్టుని కూడా కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడికించి బాగా వాష్ చేసి నీళ్ళంతా పిండేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఇష్టమైన లైట్గా ఇంగు వేసుకోవచ్చు, లేని వాళ్ళు మానేయచ్చు. అదేవిధంగా ధనియాల పొడి, కారం పొడి, కొద్దిగా ఉప్పు అన్నీ వేసి కొద్దిగా వేగిన తర్వాత అందులోనే 4 పచ్చిమిరపకాయలు చీల్చి వేసేసి అందులోనే కొద్దిగా మనం ఈ యొక్క క్యారెట్, పచ్చి బఠానీ ఉడికించినవి కానీ పచ్చివి కానీ పచ్చి ముక్కలు కానీ ఉడికించినవి కానీ మనకి ఏది ఇష్టమైతే అది కొద్ది నూనెలో వేయించి బాగా వేగిన తర్వాత అందులో మనం ఈ ఉడికించుకున్న పనసపట్టు అన్నం కూడా వేసి ఉప్పు వేసి బాగా కలిపి దింపాలి. తర్వాత అందులోనే మనం మసాలా పొడి కూడా వేసేసి దింపే ముందర అంటే ఒక 5 నిమిషాల్లో ఉడికిపోతుండగా మసాలా పొడి వేసి బాగా కలిపి అందులో నేతితోటి జీడిపప్పులు అలాగే బ్రెడ్ కూడా చిన్న చిన్న ముక్కలు చేసి అందులో కూడా నేతి వేయించి అవన్నీ కూడా ఇందులో కలిపేసేసి బాగాను ఇంకా దించే ముందర మనం కొంచెం 2 నిమిషాలు ఉందనగా ఈ వేయించుకున్నవన్నీ కలిపేసి దించేస్తే వేడివేడిగా ఇందులోకి రైతా పలావ్ అనేది రెడీ అవుతుంది. నిమ్మకాయ వేసుకుని కూడా తినట్టు పలావ్ ఇందులో రైతా బాగుంది. అంటే పెరుగులో కానీ మజ్జిగలో కానీ మనం కీరదోస ముక్కలు, సన్నగా తరిగిన కీరదోస ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు 3 కలిపేసి కూడా చేస్తే బాగుంటుంది. కొంతమంది ఇందులో ఉల్లిపాయలు కూడా కలుపుతారు, కానీ పచ్చి ఉల్లిపాయల కన్నా ఇలా కీరదోస ముక్కలు, కొత్తిమీర, ఇట్లా పచ్చిమిరపకాయలు కలుపుకొని రైతా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి వచ్చిన లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్. ఇష్టమైన అప్పడం పాపడ్ కూడా వేసుకోవచ్చు, తినచ్చు, చాలా బాగుంటుందండి.